చాలామంది తెలీదు ఐపీఎల్ ఎలా వచ్చిందో. 2007లో ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ ఫస్ట్ రౌండ్లోనే లాస్ అయింది. బంగ్లాదేశ్తో ఓడిపోయింది, శ్రీలంకతో ఓడిపోయింది. అప్పుడు గ్రెగ్ చాపెల్ కోచ్. సో ఇండియన్ క్రికెట్ టీం ఫెయిల్డ్. రాహుల్ ద్రవిడ్ కెప్టెన్గా ఉండే. ఆ తర్వాత మా చైర్మన్ సుభాష్ చంద్ర గారు ఈ బీసీసీఐ అంతా కూడా పాలిటిక్స్ అయిపోయింది, దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది. 2007లో 2003లో నెంబర్ 2 ఆస్ట్రేలియాతో ఓడిపోయిన తర్వాత. సో మా చైర్మన్ సుభాష్ చంద్ర గారు ఐసీఎల్ ఇండియన్ క్రికెట్ లీగ్ అని స్టార్ట్ చేశారు. మన హైదరాబాద్లోనే ఎల్బీ స్టేడియంలో ఫస్ట్ జరిగింది. అప్పుడు బ్రియాన్ లారా, కపిల్ దేవ్ అండ్ చాలామంది క్రిస్ కెయిన్స్ టీమ్స్తో స్టార్ట్ అయింది ఐసీఎల్. సో ఐసీఎల్ను చూసిన తర్వాత బీసీసీఐకి మనం ఎందుకు స్టార్ట్ చేయరాదని చెప్పి ఐసీఎల్లో పాల్గొన్న క్రికెటర్స్ అందరినీ కూడా మేము లైఫ్ టైం బ్యాన్ చేస్తాం, ఇండియన్ క్రికెట్ టీంలో తీసుకోమని చెప్పి అప్పుడు ఐపీఎల్ స్టార్ట్ చేశారు నెక్స్ట్ ఇయర్. సో ఐపీఎల్ వెనుక ఆ బ్రెయిన్ కూడా మా జీ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర గారిది. ఐసీఎల్ స్టార్ట్ అయింది, ఐసీఎల్ను చూసి తర్వాత ఐపీఎల్ స్టార్ట్ చేశారు. ఐసీఎల్లో పాల్గొన్న వాళ్ళు ఎవరిని కూడా మేము ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ చేయమన్నారు. సో స్పోర్ట్స్ బీసీసీఐ లేకపోతే హెచ్సిఏ దెర్ ఇస్ లాట్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. బట్ ఎనీవే హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దీనికి మీడియా పార్ట్నర్గా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆపరేషన్ సింధూర్ సంబంధించి మనం చూసాం. డిఫెన్స్ ఫోర్సెస్కి వాళ్ళకి ఈ చారిటీ ద్వారా వచ్చిన తర్వాత చారిటీ ద్వారా వచ్చిన ఫండ్స్ అన్ని కూడా వాళ్ళకి ఇస్తామని చెప్పడం. నాకు తెలిసి చాలా రోజులు అయిందనుకుంటా. ఇంతకుముందు సినిమా స్టార్సే కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. సెలబ్రిటీ క్రికెట్ లీగు. దానికంటే ముందు టాలీవుడ్ టీమ్స్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ నలుగురు కలిసి ఒక 10-15 years బ్యాక్ for cause only. Yes, okay, good cause. సో చాలా రోజులైంది ఇటువంటి వచ్చి కూడా కాజ్ కోసం క్రికెట్ మ్యాచ్ ఆడడం అన్నది. సో నేను అడిగాను రాంబాబు గారిని, సీరియస్ ప్లేనా? ఎందుకంటే చాలామంది సీరియస్గా ఉండరు కదా టాలీవుడ్ సంబంధించి. అంటే తరుణ్ గారు వాళ్ళేమో సీరియస్గా ఆడతారు, బట్ పొలిటికల్ అంటే సీరియస్గా దొరుకుతారంటే లేదు, ప్రాక్టీస్ చేస్తున్నారు పొలిటీషియన్స్ కానీ మిగతా వాళ్ళు కానీ, సీరియస్గానే ఉంటుంది అని చెప్పారు. జీ ఫ్యామిలీ నుంచి, జీ తెలుగు న్యూస్ నుంచి డెఫినెట్గా విల్ కంటిన్యూస్లీ బ్రాడ్కాస్ట్. October 9th 10th 2 days కూడా బ్రాడ్కాస్ట్ చేస్తాం. సో సివి ఆనంద్ గారు చాలామంది తెలుసు, సివి ఆనంద్ గారి సన్ దానికి ఇండియన్ క్రికెట్ టీంకు సెలెక్ట్ కావాల్సింది. సార్ ఇప్పటికి కూడా ఆడుతూ ఉంటారు. అన్ఫార్చునేట్లీ ఏమంటారు, పాలిటిక్స్ క్రికెట్లో కూడా పాలిటిక్స్ ఉన్నాయి. సార్ చెప్పినట్టు ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లాస్ట్ 10-12 yearsగా పాలిటిక్స్లో ఉంది కాబట్టి దాన్ని రిప్లేస్ చేసే ప్రయత్నం కూడా ఇటువంటి వాటి ద్వారా మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తున్నందుకు ఉదయ్ గారికి కూడా డెఫినెట్గా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్.